ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దర్యావేషు రాజు గారి కాలంలో బబులోను దేశంలో చెరలో ఉన్నటువంటి దానియేలుతో దర్యావేషు అనే రాజు చెప్పుచున్న మాటిది. ఆ దేశంలో ఉన్న అధిపతులు, మంత్రులు, అధికారులు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధిపతులందరూ ఒక చట్టాన్ని చేశారు. 30 దినముల వరకు ఏ దేవుని దగ్గర విచారణ చేయకూడదు అని. అటువంటి శాసనము జారీ అయిందని దానియేలు తెలుసుకొని తన గృహానికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేయుచున్న సమయంలో దానియేలును పట్టుకున్నారు. దానియేలును పట్టుకొని రాజు దగ్గరకు తీసుకొచ్చారు. చట్ట ప్రకారంగా సింహాల బోనులో వేయవలసి ఉంది. రాజు తప్పించడానికి ప్రయత్నం చేశాడు, కానీ అది రాజు వల్ల కాలేదు. నిజమే, ఒక మనిషిని రక్షించడం అది అధికారుల వల్ల కానీ రాజుల వల్ల కానీ అయ్యే పని కాదు. రక్షించేవాడు దేవుడు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, రాజు దానియేలుతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దానియేలు, నేను నిన్ను రక్షించలేకపోవచ్చు, కానీ నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దానియేలునే కాదు కానీ ఈనాటి దినాల్లో మనలను కూడా రక్షించేవాడు, కాపాడేవాడు మన దేవుడు. మనం దానియేలులాగా అనుదినము ఆయనను సేవించగలిగితే, ఆయన సన్నిధిలో ఉండగలిగితే, నమ్మకస్తులుగా జీవించగలిగితే, పరిశుద్ధులుగా బ్రతుకగలిగితే దేవుడు మనలను కూడా రక్షిస్తాడు. రాజు చెప్తున్నాడు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుని బిడలగా అనుదినము ఆయనను సేవించే వారిగా మనం ఉండాలి. ఎవరు దేవునిని సేవిస్తారో వారిని దేవుడు రక్షిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనములో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. సమూయేలు అనబడిన ప్రవక్త ఇశ్రాయేలీల ప్రజలతో చెప్తున్నాడు. అప్పటికి ఇశ్రాయేలీల ప్రజలు ఫిలిష్తీయులకు భయపడి బానిసలుగా ఉన్నారు. ఆ దినములలో సమూయేలు ప్రవక్త వారితో చెప్తున్నాడు, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన పట్టుదలతో మన హృదయములను దేవుని తట్టు మనం త్రిప్పి ఎవరు దేవునిని సేవిస్తారో వారిని ప్రభు రక్షిస్తాడు. శద్రకు మేషకు అబేద్నెగో అందుకే అన్నారు రాజుతో, రాజా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు అని చెప్పారు. ఈ పునరుత్థాన దినమందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మీరు కూడా ప్రభు యొక్క సన్నిధిలోనికి రండి, ప్రభుని సేవించండి. ఈ ఒక్క ఆదివారం మాత్రమే కాదు, అనుదినము దేవునిని మనం సేవించాలి.
ఏ రీతిగా ప్రభుని సేవించాలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 11వ వచనంలో రాయబడి ఉంది, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి అని రాయబడి ఉంది. 100వ కీర్తన 2వ వచనంలో రాయబడి ఉంది, సంతోషముతో యెహోవాను సేవించుడి అని రాయబడి ఉంది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంది, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించడి అనే దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం సేవిద్దాం, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు ఈ మాటలను మన వినికిడులో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, అనుదినము దానియేలు నిన్ను సేవించాడు, దానియేలును రక్షించావు. శద్రకు మేషకు అబేద్నెగో సేవించారు, అయ్యా వారిని రక్షించావు. అయ్యా, నిన్ను సేవిస్తున్న నీ బిడ్డల జీవితాలలో నీ కార్యములను మీరు జరిగించండి. ఫిలిష్తీయులకు భయపడి ఇశ్రాయేలీయులు భయపడుతున్న సమయంలో ఇశ్రాయేలీయులు నిన్ను సేవించగా వారిని రక్షించిన మా దేవా, అయ్యా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరైతే బంధకాలలో ఉన్నారో, ఎవరైతే సమస్యలలో ఉన్నారో, ఎవరైతే ప్రతికూల పరిస్థితులలో ఉన్నారో, నాజరేయుడైన యేసు నామములో వారి బంధకాలలో నుండి విడుదల పొందుదురుగాక ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా, నీ బిడ్డలను కూడా మీరు రక్షించండి, నీ సహాయమును మీరు దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ప్రతి వసంతము ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించుని. ప్రభువాని ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయు